ఇండస్ట్రియల్ పార్క్ కోసం అప్పుడు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. భూములు ఇచ్చి 10 ఏళ్లు గడిచినా పరిహారం అందలేదంటున్నారు రైతులు. కృష్ణా జిల్లాలోని మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నిర్వాసితుల గోడుపై స్పెషల్ స్టోరీ చూద్దాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములిచ్చిన రైతులు నష్టపరిహారం అందలేదని ఆందోళనకు దిగారు. పారిశ్రామిక అభివృద్ధికి మా వంతుగా త్యాగాన్ని చేశాము, 10 ఏళ్లు గడిచినా పరిహారం ఇవ్వలేదని చెప్తున్నారు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? అసలు మా ప్రధానమైన డిమాండ్ లేదు. మేము మల్లవల్లి ఇండస్ట్రీ కారిడార్లకు భూములు ఇచ్చిన రైతులు అండి. మేమందరం ఎకరానికి 7.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా సర్వే చేపించి జియోకాన్ వైజాగ్ జియోకాన్ ప్రైవేట్ సంస్థ జియోకాన్ ద్వారా సర్వే చేపించి రైతులను గుర్తించి కొంతమంది రైతులకు ఇచ్చి కొంతమంది రైతులకు ఇవ్వలేదు. అవి మరి కొద్దిగా మేము రైతులుగా చేసుకుంటే అది గవర్నమెంట్ వారు తీసుకున్నాక మేము ఇక దారి లేదు, పంట లేవు, పాడి లేవు, పైరు లేవు, ఇబ్బంది పడిపోతున్నాము. మా వారైతే హార్ట్ అటాక్ వచ్చి అసలు బతుకుతాడు అనుకోలేదు ఈ భూమిని గురించి. 10 సంవత్సరాల నుంచి అప్పటి గవర్నమెంటు, మళ్ళీ మధ్యలో గవర్నమెంటు, మళ్ళీ ఇప్పటి గవర్నమెంటు, 3 గవర్నమెంట్లు మారినా కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా, మమ్మల్ని నష్టపరిహారం ఇవ్వకుండా, మా భూమిలో మమ్మల్ని చేసుకోనివ్వకుండా అనేక మార్లు అనేక ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఎవరి వల్ల కూడా మాకు న్యాయం జరగలేదండి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మల్లవల్లి గ్రామంలో పారిశ్రామిక పార్క్ నిర్మాణానికి పునాది వేసింది. ఇందుకోసం 1467 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు సేకరించారు. ఇందులో భాగంగా 100 ఎకరాలు మెగా ఫుడ్ పార్కుకు కేటాయించింది. దాదాపు 200 కోట్ల వ్యయంతో ఇక్కడ ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా అప్పట్లోనే కార్యాచరణ రూపొందించారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం మొత్తం 490 మంది రైతుల నుంచి 716.44 ఎకరాల భూమిని సేకరించింది. ఇందుకు ఎకరాకు 7,50,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 617.6 ఎకరాలకు గాను 443 మంది రైతులకు 46.17 కోట్లను పరిహారంగా చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే భూములిచ్చిన 490 మంది రైతుల్లో 128 మంది ఇప్పటికీ పరిహారం అందలేదంటున్నారు. భూ రికార్డుల్లో సమాచారం సంపూర్ణంగా లేదంటూ వీరికి ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడంతో సమస్య రాజుకుంది. 2019లో ప్రభుత్వం మారినప్పటికీ వీరికి పరిహారానికి సంబంధించిన సమస్య తీరలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించింది. మల్లవల్లిలో నిర్మాణం పూర్తి చేసుకున్న పరిశ్రమలను ఉత్పత్తి ప్రారంభించేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రభుత్వం పిలుపునకు పారిశ్రామికవేత్తల నుంచి భారీగా స్పందన వస్తుండటంతో అధికారులు జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. మరోవైపు నష్టపరిహారం లభించని రైతులు తమ భూముల్లోకి అధికారులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించడానికి 17 మంది రైతులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచడంతో రైతులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో 144 సెక్షన్ విధించారు. మల్లవల్లి, గొల్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. అంతేకాక ఏరియానంతటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ భూమి గల్లవాళ్ళండి మేము. మా మామయ్య గారు 4 కొడుకులు 4 ఎకరాలు 8 ఎకరాలు పంచారండి. వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, నడవలేకపోతున్నారు. ఈ కాగితం పుచ్చుకొని నేను నడుస్తున్నాను. మేము మా సేలో దున్నుకుంటాకు వస్తే బోర్డర్ కింద ఉంది, మీరు మధ్యలో దొంతాహిలేదని 20 పోలీసు వారు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారండి? మా భూములు మా కింద ఎప్పటి నుంచో ఉన్నాయి, మేము పట్టుకుమంది అంటే అవన్నీ మాకు చెప్పొద్దు, మీకు అవసరం ఉండి మీ పెద్దల దగ్గరికి వెళ్ళమన్నారండి. తెలుసో తెలియకో ఎవరిని పట్టుకుంటే పని వద్దని గన్నవరం కాడి నుంచి నూజివేడు ఎమ్మెల్యే గారి కాడి నుంచి బాపలపాడు ఎమ్మెల్యే గారికి వెళ్ళామండి. న్యాయం చేస్తామన్నారు కానీ మాకు చేయలేదు. కానీ మేము ఇట్లా మాట్లాడుతున్నామని గట్టిగా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టారండి. అయితే అభివృద్ధిని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదంటున్నారు నిర్వాసిత రైతులు. మాకు న్యాయం చేయండి చాలు అని వేడుకుంటున్నారు. నష్టపరిహారం అందజేస్తే చాలంటున్నారు. ఈ విషయంపై ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, లోకేష్లకు విన్నవించామంటున్నారు. అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరించి నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చిన విషయాన్ని
రైతులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ ప్రభుత్వం ఈ భూములు తీసుకుంది, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం అన్నా న్యాయం చేసిద్ది అనుకున్నాం. జనసేన పార్టీ నాయకులు వచ్చి మాకు మీటింగ్ పెట్టారు, మీకు న్యాయం చేస్తామమ్మా అన్నారు. తర్వాత లోకేష్ బాబు గారు వచ్చారు, మళ్ళీ వెళ్ళి నిద్ర ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా మీకు ఏది మా కూటమి ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తామన్నారు. పారిశ్రామిక పార్కుకు భూములిచ్చిన రైతుల పట్ల ఉపేక్ష తగదు. భూములు తీసుకున్న ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందిస్తే వారికి న్యాయం చేసినట్లవుతుంది. మల్లవల్లి పారిశ్రామిక వాడ రైతుల ఆవేదన ఇది. మరి ప్రభుత్వం అసలు వీళ్ళ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది, ఎప్పుడు పరిష్కరిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, మల్లవల్లి.